హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కెమిస్ట్రీలోని రసాయన శాస్త్రం కెమిస్ట్రీలో ఇప్పటివరకు ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లలో ఇచ్చిన క్వశ్చన్ల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థం. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థం. ద ఆప్షన్స్: సోడియం కార్బోనేట్, సెకండ్ టారిక్ ఆమ్లం, 3 అసిటిక్ ఆమ్లం, 4 బెంజోయిక్ ఆమ్లం. ద ఆన్సర్ ఈస్ బెంజోయిక్ ఆమ్లం. బెంజోయిక్ ఆమ్లం. వన్స్ అగైన్ క్వశ్చన్: ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది? ఆన్సర్ బెంజోయిక్ ఆమ్లం. ఓకే, కింది వాటిలో సెకండ్ క్వశ్చన్: కింది వాటిలో దేనిలో చర్మ శ్వాసక్రియ ఉపయోగపడుతుంది? ఆప్షన్స్: బొద్దింక, 2 కప్ప, సొరచేప, తిమింగలం. ద ఆన్సర్ ఈస్ కప్ప. క్వశ్చన్ వన్స్ అగైన్: కింది వాటిలో దేనిలో చర్మ శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది? ఆప్షన్స్: బొద్దింక, కప్ప, సొరచేప, తిమింగలం. ద ఆన్సర్ కప్ప. క్లోరోఫిల్లో ఉన్న మెటాలిక్ అయాన్ ఏది? క్లోరోఫిల్లో ఉన్న మెటాలిక్ అయాన్ ఏది? ఆప్షన్స్: మెగ్నీషియం, ఇనుము, జింకు, కోబాల్ట్. ఆన్సర్ ఈస్ మెగ్నీషియం. ఆన్సర్ మెగ్నీషియం. క్లోరోఫిల్లో ఉన్న మెటాలిక్ అయాన్ ఏది? ఆన్సర్ మెగ్నీషియం. కణాల ఆత్మహత్య అని ఈ కింది వాటిలో వేటిని అంటారు? ఆప్షన్స్: లైజోజోమ్స్, రైబోజోమ్స్, న్యూక్లియోజోమ్స్, గోల్గి బాడీ. ద ఆన్సర్ ఈస్ లైజోజోమ్స్. కణాల ఆత్మహత్య అని వేటిని అంటారు? లైజోజోమ్స్. లైజోజోమ్స్. కుళ్ళిన సేంద్రియ పదార్థం కోనిఫెరస్ అడవి నేలలో ఉండేది. కుళ్ళిన సేంద్రియ పదార్థం కోనిఫెరస్ అడవి నేలల్లో ఉండేది. ఏ అరైజను, బి అరైజను, సి అరైజను, ఓ అరైజను. ఓ అరైజను. ఓ అరైజను. నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ? ఆప్షన్స్: తిర్యక్ అలలు, దీర్ఘ అలలు, స్థిర అలలు, పురోగామి అలలు. తిర్యక్ అలలు. తిర్యక్ అలలు. నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ? తిర్యక్ అలలు. టైఫాయిడ్ వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితం అవుతుంది? టైఫాయిడ్ వలన శరీరంలో ఏ భాగం ప్రభావితం అవుతుంది? ద ఆప్షన్స్: గుండె, గొంతు, పేగు, ఊపిరితిత్తులు. సో పేగు. కింది వాటిలో ఏది వంటగదిలో బేకింగ్ పౌడర్గా వాడేది? వంటగదిలో సోడియం బైకార్బోనేట్. ఆప్షన్స్: సోడియం బైకార్బోనేట్, పొటాషియం నైట్రేట్, సోడియం క్లోరైడ్, సోడియం కార్బోనేట్. సోడియం బైకార్బోనేట్. ద ఆన్సర్ ఈస్ సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
వంటగదిలో అన్నప్పుడేమో సోడియం బైకార్బోనేట్, బట్టలు ఉతికే సోడా అన్నప్పుడేమో సోడియం కార్బోనేట్. ఓకే, హియర్ సోడియం బైకార్బోనేట్. ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు. ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు. ద ఆప్షన్స్: క్లోరోఫ్లోరోకార్బన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. ద ఆన్సర్ ఈస్ క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్ క్వశ్చన్: వైమానికులచే నడపబడు మొట్టమొదటి హెలికాప్టర్ను కనుగొన్నది. హెలికాప్టర్ను కనుగొన్నది ఎవరు? కోర్ను. వైమానికులచే నడపబడు మొట్టమొదటి హెలికాప్టర్ను కనుగొన్నది. ఆప్షన్స్: ఎడిసన్, హిల్లర్, లారెన్స్, కోర్ను. ద ఆన్సర్ ఈస్ కోర్ను. నెక్స్ట్: బాయిల్ సూత్రం వీటి మధ్య సంబంధం చెందినది. పరమాణు మరియు సాంద్రత, పీడనం మరియు పరిమాణం, పీడనం మరియు ఉష్ణోగ్రత, పరిమాణం మరియు ఉష్ణోగ్రత. బాయిల్ సూత్రం, పీడనం మరియు పరిమాణం. బాయిల్ సూత్రం వీటి మధ్య సంబంధం చెందినది. పీడనం మరియు పరిమాణము. పీడనం మరియు పరిమాణము. గంధకాన్ని రబ్బర్తో కలిపి వేడి చేయడాన్ని ఏమంటారు? గంధకాన్ని రబ్బర్తో కలిపి వేడి చేయడాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ వల్కనైజేషన్. ద ఆన్సర్ ఈస్ వల్కనైజేషన్. ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. గంధకాన్ని రబ్బర్తో కలిపి వేడి చేయడాన్ని ఏమంటారు? వల్కనైజేషన్. ఎయిడ్స్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఎయిడ్స్ను 1981లో కనుగొన్నారు. ఎయిడ్స్ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఎయిడ్స్ను 1981లో కనుగొన్నారు. పాలు దేని కొల్లాయిడ్ ద్రావణం? ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. పాలు దేని కొల్లాయిడ్ ద్రావణం? ద ఆన్సర్ ఈస్ నీటిలో కొవ్వు విక్షేపణ చెందడం వల్ల ఏర్పడినది. నీటిలో కొవ్వు విక్షేపణ నీటిలో కొవ్వు విక్షేపణం చెందడం వల్ల ఏర్పడినది. పాలు దేని కొల్లాయిడ్ ద్రావణం? నీటిలో కొవ్వు విక్షేపణం చెందడం వల్ల ఏర్పడింది. ఆడియో టేపులు దేనితో పూతపోయబడి ఉంటాయి? ఆడియో టేపులు దేనితో పూతపోయబడి ఉంటాయి? ద ఆన్సర్ ఈస్ ఫెర్రిక్ ఆక్సైడ్. ద ఆన్సర్ ఈస్ ఫెర్రిక్ ఆక్సైడ్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఫెర్రిక్ ఆక్సైడ్. ఆడియో టేపులు దేనితో పూతపోయేవి ఉంటాయి? ఆన్సర్ ఫెర్రిక్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్: పైరోమీటర్. పైరోమీటర్ దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? అధిక ఉష్ణోగ్రత. పైరోమీటర్ అధిక ఉష్ణోగ్రత. పైరోమీటర్ దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? అధిక ఉష్ణోగ్రత. అధిక ఉష్ణోగ్రత. అనిమోమీటర్. అనిమోమీటర్ దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? అనిమోమీటర్ భ్రమణ వేగము. అనిమోమీటర్ భ్రమణ వేగం కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ టోకోమీటర్ దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? టోకోమీటర్
సారీ టోపోమీటర్ భ్రమణ వేగం కొలవడానికి ఉపయోగిస్తారు. అనిమోమీటర్ ద్రవ వేగము. అనిమోమీటర్ ద్రవ వేగం కొలవడానికి ఉపయోగిస్తారు. టోపోమీటర్ భ్రమణ వేగము. భ్రమణ వేగం కొలవడానికి ఉపయోగిస్తారు. టోపోమీటర్ భ్రమణ వేగము. పైరోమీటర్ అధిక ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగిస్తారు. డైనమోమీటర్ యంత్ర సామర్థ్యం కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మనం జీవించడానికి దోహదపడే ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది. అది దేని నుండి వస్తుంది? వన్స్ అగైన్ క్వశ్చన్, మనం జీవించడానికి దోహదపడే ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది. ఇది దేని నుండి వస్తుంది? ఆన్సర్ ఈస్ వాటర్, నీరు. ఆన్సర్ ఈస్ నీరు. సముద్ర మట్టంకు పైకున్న ఎత్తును కొలిసే సాధనము. ఇస్సోమీటర్. ద ఆన్సర్ ఈస్ ఇస్సోమీటర్. శిలల మీద పెరిగే మొక్కలను ఇలా ఏమని అంటారు? లిథోఫైట్స్. ద ఆన్సర్ ఈస్ లిథోఫైట్స్. శిలల మీద పెరిగే మొక్కలను ఏమని అంటారు? లిథోఫైట్స్. హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం. అనుసంలీనం అనువిచ్చిత్తి. హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం అనుసంలీనం అండ్ అనువిచ్చిత్తి. నీటి లోపల ధ్వని తరంగాలను కొలిసే సాధనం హైడ్రోఫోన్. నీటి లోపల ధ్వని తరంగాలను కొలిసే సాధనం హైడ్రోఫోన్. మిశ్రమ గంధి అని దేనిని అంటారు? పాంక్రియాస్. కంటిలో ఏ కణాలు రంగుల వ్యత్యాసాన్ని గుర్తించగలవు? కోన్స్ రంగుల వ్యత్యాసాన్ని గుర్తిస్తాయి. రాడ్స్ అనేవి రంగుల వ్యత్యాసాన్ని గుర్తించవు. కోన్స్ రంగుల వ్యత్యాసాన్ని గుర్తిస్తాయి. రాడ్స్ రంగుల వ్యత్యాసాన్ని గుర్తించలేవు. శిశువు యొక్క లింగ నిర్ధారణ ఎప్పుడు తెలుసుకోవచ్చు? ద ఆప్షన్స్: స్పెర్మ్ ప్రవేశ సమయం, ఓవం ఫలదీకరణ, గర్భధారణ జరిగిన 6 నుండి 7 వారాల సమయం, 3వ నెల గర్భధారణ సమయము. ద ఆన్సర్ ఈస్ గర్భధారణ జరిగిన 6 నుంచి 7 వారాల సమయము. గర్భధారణ జరిగిన 6 నుంచి 7 వారాల సమయము. మనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో అధికంగా ఉండేది
కాల్షియం ఆక్సాలేట్. మనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో అధికంగా ఉండేది కాల్షియం ఆక్సాలేట్. కాల్షియం ఆక్సాలేట్. మానవ శరీరంలో ఏ అంగంలో లింఫోసైట్ కణాలు ఏర్పడతాయి? లింఫోసైట్ కణాలు ఎక్కడ ఏర్పడతాయి? ప్లీహము. లింఫోసైట్ కణాలు ప్లీహంలో ఏర్పడతాయి. ప్లీహము. లింఫోసైట్ కణాలు ఎక్కడ ఏర్పడతాయి? ప్లీహము. శిలలోని మరియు ఖనిజాల్లోని ఎక్కువ భాగం ఉండే మూలకము. శిలలోని మరియు ఖనిజాలలోని ఎక్కువ భాగం ఉండే మూలకము సిలికాన్. శిలలోను మరియు ఖనిజాలలోని ఎక్కువ భాగం ఉండే మూలకము సిలికాన్. విద్యుత్ ఫ్యూజ్ తీగలో వాడే పదార్థంలో ఉండవలసిన గుణం. ద ఆప్షన్స్. విద్యుత్ ఫ్యూజ్ తీగలో వాడే పదార్థంలో ఉండవలసిన గుణం. ఆప్షన్స్: అధిక నిరోధకత, అల్ప నిరోధకత, అల్ప ద్రవీభవన స్థానం, అధిక ద్రవీభవన స్థానం. అల్ప ద్రవీభవన స్థానము. ద ఆన్సర్ ఈస్ అల్ప ద్రవీభవన స్థానము. విద్యుత్ ఫ్యూజ్ తీగలో వాడే పదార్థంలో ఉండవలసిన గుణం అల్ప ద్రవీభవన స్థానము. అల్ప ద్రవీభవన స్థానము. దగ్గర వస్తువులను చూడలేకపోవడాన్ని వీటి ద్వారా సరిచేయవచ్చు. దగ్గరి వస్తువులను చూడలేకపోవడాన్ని వీటి ద్వారా సరిచేయవచ్చు. ఆప్షన్స్: పుటాకార కటక దర్పణం, కుంభాకార కటకం ద్వారా, పుటాకార కుంభాకార కటకం ద్వారా, కుంభాకార పుటాకార కటకం ద్వారా. ఆన్సర్ ఈస్ కుంభాకార కటకం ద్వారా. కుంభాకార కటకం. ద ఆన్సర్ ఈస్ కుంభాకార కటకము. నెక్స్ట్, లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది. లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది ఎవరు? క్రిస్టియన్ ఐజిన్స్. క్రిస్టియన్ ఐజిన్స్. క్రిస్టియన్ ఐజిన్స్. ద ఆన్సర్ ఈస్ క్రిస్టియన్ ఐజిన్స్. లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది క్రిస్టియన్ ఐజిన్స్. క్రిస్టియన్స్ ఐజిన్స్. నెక్స్ట్, అరటి పండులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది? బి. అరటి పండులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది? బి విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, డాప్లర్ ఎఫెక్ట్కి దేనితో సంబంధం ఉంది? డాప్లర్ ఎఫెక్ట్ దేనితో సంబంధం ఉంది? ఆప్షన్స్: ధ్వని, కాంతి, అయస్కాంత శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ద ఆన్సర్ ఈస్ ధ్వని. ద ఆన్సర్ ఈస్ ధ్వని. విమానం సూపర్సానిక్ వేగాన్ని దేని ద్వారా ప్రకటిస్తారు? విమానం సూపర్సానిక్ వేగాన్ని ధ్వని ద్వారా ప్రకటిస్తారు. ద ఆన్సర్ ఈస్ మచ్ నెంబర్. ద ఆన్సర్ ఈస్ మచ్ నెంబర్. మచ్ నెంబర్. క్షారభూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు? క్షారభూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు? హాలోఫైట్స్. ద ఆన్సర్ ఈస్ హాలోఫైట్స్.
ఆన్సర్ ఈస్ ఆలోఫైట్స్. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ కనిపెట్టిన వ్యక్తి. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ కనిపెట్టిన వ్యక్తి న్యూటన్. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ కనుగొన్నది న్యూటన్. పుట్టగొడుగులు కింద పేర్కొన్న ఏ జీవరాశికి చెందినవి? పుట్టగొడుగులు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఫంగస్కి సంబంధించినవి. పంగి. ద ఆన్సర్ ఈస్ పంగి. పుట్టగొడుగులు ఫంగస్ గ్రూపుకు చెందినవి. 6 అడుగుల ఎత్తు ఉన్న వ్యక్తిని నానోమీటర్లో ఏ విధంగా చెప్పవచ్చు? 6 అడుగుల ఎత్తు ఉన్న వ్యక్తిని నానోమీటర్లో ఏ విధంగా చెప్పవచ్చు? 183 ఇంటూ 10⁻⁷ నానోమీటర్స్. 183 ఇంటూ 10⁻⁷ నానోమీటర్స్. మొదట యాంత్రిక కంప్యూటర్ను 1643లో తయారు చేసింది పాస్కల్. ద ఆన్సర్ ఈస్ పాస్కల్. మొదటి యాంత్రిక కంప్యూటర్ను 1642లో తయారు చేసింది పాస్కల్. అదే ఏంటంటే క్యాల్కులేటర్ను కనుగొన్నది పాస్కల్. వెల్లుల్లి యొక్క శాస్త్రీయ నామము హెలియం నటైవం. పాస్కల్. క్యాల్కులేటర్ ఆర్ మొదటి యాంత్రిక కంప్యూటర్ని కనుగొన్నదంటే ఆన్సర్ పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్. వెల్లుల్లి శాస్త్రీయ నామము హెలియం నటైవం. వెల్లుల్లి యొక్క శాస్త్రీయ నామము హెలియం నటైవం. నెక్స్ట్. క్రోనోమీటర్ను కనుగొన్నది ఎవరు? జాన్ అరిసేన్. క్రోనోమీటర్ను కనుగొన్నది ఎవరు? జాన్ అరిసన్. పొట్టలోని లోపల భాగాన్ని పరీక్షించడానికి డాక్టర్లు ఎండోస్కోప్ను వాడతారు. ఇది ఏ సూత్రం మీద పనిచేస్తుంది? ఎండోస్కోప్. పొట్టలోని లోపల భాగాన్ని పరీక్షించడానికి డాక్టర్లు ఎండోస్కోప్ను వాడతారు. ఇది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? పూర్తిగా అంతర్గత కాంతి పరివర్తన. ద ఆన్సర్ ఈస్ పూర్తిగా అంతర్గత కాంతి పరివర్తన. అంతర్గత కాంతి పరివర్తన. పూర్తిగా అంతర్గత కాంతి పరివర్తన. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో ఏ భాగాన్ని క్షయవ్యాధి అని కలిగిస్తుంది? క్షయవ్యాధి మానవ శరీరంలో ఏ భాగంకి వస్తుంది? ఊపిరితిత్తులు. ద ఆన్సర్ ఈస్ ఊపిరితిత్తులు. ద ఆన్సర్ ఈస్ ఊపిరితిత్తులు. నెక్స్ట్ క్వశ్చన్. ఆవర్తన పట్టిక స్థాపకుడు ఎవరు? మోండలిఫ్ ఏ దేశస్థుడు? రష్యా దేశస్థుడు. వన్స్ అగైన్ క్వశ్చన్. ఆవర్తన పట్టిక స్థాపకుడు ఎవరు? మోండలిఫ్ ఏ దేశస్థుడు? రష్యా దేశస్థుడు. ఒక ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు విస్తరించేది దాని పరిమాణం, పొడవు, విస్తీర్ణం, వెడల్పు. ఆన్సర్ ఈస్
విస్తీర్ణం. ఒక ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు విస్తరించేది దాని ఆప్షన్స్: పరిమాణం, పొడవు, వెడల్పు, విస్తీర్ణం. ద ఆన్సర్ ఈస్ విస్తీర్ణం. నెక్స్ట్ క్వశ్చన్. లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది క్రిస్టియన్ ఐజిన్స్. ఓకే, వన్స్ అగైన్ రిపీట్. ఎస్, ఆహార పదార్థాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థం బెంజోయిక్ ఆమ్లం. కింది వానిలో చర్మ శ్వాసక్రియ ఉపయోగపడేది: బొద్దింక, కప్ప, సొరచేప, తిమింగలం. ద ఆన్సర్ ఈస్ కప్ప. క్లోరోఫోల్లో ఉండే మెటాలిక్ ఆయాన్ మెగ్నీషియం. కణాల ఆత్మహత్య అని దేన్ని అంటారు? లైజోజోమ్స్. కుళ్ళిన సేంద్రియ పదార్థం కోనిఫెరస్ అడవి నేలలో ఉండేది. ఓ అరైజను. నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ? తిరియక్ అలలు. టైఫాయిడ్ వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితం అవుతుంది? పేగులు. కింది వాటిలో ఏది వంటగదిలో బేకింగ్ పౌడర్గా వాడేది? సోడియం బైకార్బోనేట్. ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు? క్లోరోఫ్లోరోకార్బన్స్. వైమానిక నుంచే నడపబడు మొట్టమొదటి హెలికాప్టర్ను కనుగొన్నది? బోర్ను. బాయిల్ సూత్రం వీటి మధ్య సంబంధం చెందినది? పీడనం మరియు పరిమాణం. గంధకాన్ని రబ్బర్తో కలిపి వేడి చేయడాన్ని ఏమంటారు? వల్కనైజేషన్. ఎయిడ్స్ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఎయిడ్స్ను కనుగొన్న సంవత్సరం 1981. పాలు దేని కొల్లాయిడ్ ద్రావణం? నీటిలో కొవ్వు విక్షేపణం చెందడం వల్ల ఏర్పడినది. నీటిలో కొవ్వు విక్షేపణం చెందడం వల్ల ఏర్పడినది. ఆడియో టేపు దీంతో పూత పొడవై ఉంటాయి? ఫెర్రిక్ ఆక్సైడ్. అధిక ఉష్ణోగ్రత అనిమోమీటర్, పైరోమీటర్ అధిక ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగిస్తారు. అనిమోమీటర్ ద్రవ వేగం కొలవడానికి ఉపయోగిస్తారు. టోపోమీటర్ భ్రమణ వేగం కొలవడానికి ఉపయోగిస్తారు. డైనమోమీటర్ యంత్ర సామర్థ్యం కొలవడానికి ఉపయోగిస్తారు. మనం జీవించడానికి దోహదపడే ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది. ఇది దేని నుండి వస్తుంది? నీరు, వాటర్ నుండి వస్తుంది. ఓకే. సముద్ర మట్టంకు పైకున్న ఎత్తును కొలిచే సాధనం ఇస్సోమీటర్. శిలల మీద పెరిగే మొక్కలను ఏమని అంటారు? లిథోఫైట్స్. హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం అణు సంలీనం మరియు అణు విచ్ఛిత్తి. నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే సాధనం హైడ్రోఫోన్. మిశ్రమ గంధి అని దేనిని అంటారు? పాంక్రియాస్. కంటిలో ఏ కణాలు రంగుల వ్యత్యాసం గుర్తించగలవు? కోన్స్. రంగుల వ్యత్యాసం గుర్తించలేనివి రాడ్స్. శిశువు యొక్క లింగ నిర్ధారణ ఎప్పుడు తెలుసుకోవచ్చు? గర్భధారణ జరిగిన 6 నుంచి 7 వారాల సమయం. మనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో అధికంగా ఉండేది? కాల్షియం ఆక్సాలేట్. మానవ శరీరంలో ఏ అంగంలో లింఫోసైట్స్ కణాలు ఏర్పడతాయి? ప్లీహం. శిలలో మరియు ఖనిజాల్లో ఎక్కువ భాగం ఉండే మూలకం సిలికాన్. విద్యుత్ ఫ్యూజ్ తీగలో వాడే పదార్థం ఉండవలసిన గుణం అల్ప ద్రవీభవన స్థానం. దగ్గర వస్తువులను చూడలేకపోవడాన్ని వీటి ద్వారా సరి చేయవచ్చు. కుంభాకార కటకం. లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది క్రిస్టియన్ ఐజిన్స్. అరటిపండు ఏ విటమిన్కు చక్కటి వనరు? బి విటమిన్. డాప్లర్ ఎఫెక్ట్ దేనికి సంబంధించింది? ధ్వని. విమానం సూపర్సానిక్ వేగాన్ని దేని ద్వారా ప్రకటించారు?
మచ్ నెంబర్. క్షారభూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు? ఆలోఫైట్స్. క్షారభూమి మీద పెరిగే మొక్కలను ఏమంటారు? ఆలోఫైట్స్. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ కనిపెట్టిన వ్యక్తి న్యూటన్. పుట్టగొడుగులు ఏ జీవరాశి చెందినవి? ఫంగస్. 6 అడుగుల ఎత్తు ఉన్న వ్యక్తి నానోమీటర్లో ఏ విధంగా చెప్తారు? 183 × 10⁻7 నానోమీటర్స్. మొదటి యాంత్రిక కంప్యూటర్ను కనుగొన్నది పాస్కల్. వెల్లుల్లి యొక్క శాస్త్రీయ నామం? హేలియం నటైవం. క్రోనోమీటర్ను కనుగొన్నది జాన్ హారిసన్. పొట్టలోని లోపల భాగాన్ని పరీక్షించడానికి డాక్టర్లు ఎండోస్కోప్ వాడతారు. ఇది ఏ సూత్రం మీద పనిచేస్తుంది? పూర్తిగా అంతర్గత కాంతి పరివర్తన. మానవ శరీరంలో ఏ భాగాన్ని క్షయవ్యాధి హాని కలిగిస్తుంది? ఊపిరితిత్తులు. ఆవర్తన పట్టిక స్థాపకుడు ఎవరు? మోండలిఫ్. ఏ దేశ శాస్త్రజ్ఞుడు? రష్యా. ఒక ఘనపదార్థం వేడి చేసినప్పుడు విస్తరించేది దాని విస్తీర్ణం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకా వేరే ఏమన్నా ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్.